అమరావతి దానికి ఒక మహర్దశ పట్టనుంది. 27 నవంబరు దీపావళి నాటికి 600 అయినా రాబోయే 3 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాబోతా ఉంది. ఇంకా కొంతమందికి ఒక అనుమానము, ఏమని, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడెవడైనా పొరపాటున వస్తే ఏమైనా అమరావతి రాజధానికి మళ్ళీ ఎసరు పెట్టి ఇంకా ఎక్కడన్నా వైజాగ్ అంటాడా, కర్నూలు అంటాడా, తిరుపతి అంటాడా అని ఒక మూలన ఎక్కడో అనుమానం ఉంది. చాలామందికి నివృత్తి అయిపోయింది. దాన్ని నివృత్తి చేయటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక చక్కటి ఆలోచన చేశాడు. అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానము చేయటమే కాక, క్యాబినెట్ తీర్మానం చేయటమే కాక, 2014 పునర్విభజన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వాళ్ళు రాజధానుల గురించి ఆ తెలంగాణ రాష్ట్రానికి ఆ చట్టంలోనే హైదరాబాదు నగరము రాజధాని అని రాశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడబోయే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని 2013-14 సమయంలో 14లో ఎన్నికైన ప్రభుత్వము తగు నిర్ణయము తీసుకుని రాజధానిని అప్పటి ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని రాశారు. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్నికైన ప్రభుత్వము, ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి వచ్చి అమరావతికి శంకుస్థాపన చేసిన సమయములో అక్కడ పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభలో రాజ్యసభలో దీనిని ప్రవేశపెట్టి 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టములో ఎక్కడైతే ఆ కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వము తమ యొక్క రాజధానిని ఎంపిక చేసుకుంటుందనే పేరా కింద కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నది అని లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆ చట్టంలో పొందుపరిచి అది పార్లమెంటు యాక్ట్లోకి ఎక్కేస్తే, చట్టంలోకి ఎక్కేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కాదు అట్టటోళ్ళు ఎవరొచ్చినా కూడా రాజధానిని మార్పు చేయటము అసంభవము, న్యాయపరంగా వీలు పడదు. కనుక ఎటువంటి పరిస్థితిలో కూడా అమరావతి రాజధానిగా కొనసాగటము తథ్యం.